అత్తాపూర్లో విషాదం 11 సంవత్సరాల బాలుడు మృతి. సంక్రాంతి పండుగ రోజు ఓ కుటుంబంలో తీరని విషాద ఛాయ. గాలిపటాలు ఎగురవేయడానికి తన స్నేహితులతో కలిసి మిద్దె మీదకు వెళ్లిన తనీష్ గాలిపటాలు ఎగురవేస్తూ విద్యుత్ ఘాతానికి గురై బాలుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయిన ఘటన. తనీష్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందిన బాలుడు తమ గారాల పట్టి లేకపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపించిన తల్లిదండ్రులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పేరు మోహిత్ నా పేరు. ఏమైంది నా దోస్తుల కాడికి వెళ్తే ఆడు వచ్చిండు. ఇంకా నా ఒక గంట తర్వాత వచ్చిండు. నేను దోస్తులకు వెళ్ళి ఆడుకుంటున్నా. కొంచెం సేపు కూర్చొని ఒక పతంగి కన్నాక వేస్తున్నా. ఆడొచ్చి ఇట్లా రాడ్కి మొత్తం ఆ ఏసీ వల్ల మొత్తం కరెంట్ ఎక్కువ అయ్యి ఆడికి ఇట్లా షార్ట్ వచ్చింది. మొత్తం ఆన్ ద స్పాటే అట్లా అవుతుంది. ఎవరైనా ఆడు నా తమ్ముడు, సొంతం తమ్ముడు. ఏం పేరు? తనీష్కు 10 సంవత్సరాలు, క్లాస్ ఫస్ట్. ఏం పేరు నీ పేరు? నా పేరు మోహిత్. ఎందుకు పోయారా బిల్డింగ్? నేను నా దోస్తుల కాడికి వెళ్తే ఆడొచ్చిండు ఒక గంట తర్వాత. ఇక్కడికి వెళ్ళి వెళ్ళిందంట షాప్. నా పేరు మోహిత్. నా దోస్తుల కాడికి వెళ్తే నేను పతంగ ఎగిరిపోవడానికి నా తమ్ముడు వచ్చిండు. అక్కడ ముందు వెళ్తే పెంట్ హౌస్ దగ్గరికి ఆ ఏసీ ఉంది. అయితే అక్కడ షార్ట్, ఆ ఏసీ వైర్లు తిరిగి మొత్తం అన్ని రాడ్లకి పిల్లర్స్కి మొత్తం అట్లా షాక్లు వస్తుంటాయి పైప్ లైన్కి. మళ్ళీ అట్లా నీకు షార్ట్ తగిలింది. మోహిత్ అని అరిచిండాడు నాకు. నేను ఉరికి నా దగ్గర వెళ్ళినప్పుడు కింద పడిపోయాడు. ఆయనకి ముట్టుకుంటే ఏం షార్ట్ రాలే. మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి ఇంటికి తెచ్చిన. ఇంటికి తెస్తే జోయా హాస్పిటల్కి వెళ్ళినాం. జోయా హాస్పిటల్కి వెళ్ళి ఉస్మానియా తీసుకెళ్ళాను. అయితే ఈ బిల్డింగ్లో ఇట్లా అయింది. ఏం చదువుకుంటాడు మీ తమ్ముడు? నా తమ్ముడు ఫస్ట్ క్లాస్. ఏం పేరు? తనీష్. నా పేరు శ్రీపాల్ అన్న. నేను లక్ష్మీవరం అపార్ట్మెంట్లో కింద ఉంటాను. ఆఫీస్ కేబుల్ ఆఫీసు. యాక్చువల్లీ ఏంటంటే నిన్న పిల్లలు అందరు కలిసి పతంగులు ఎగిరేయడానికి వస్తారుగా. దీనివల్ల ఏంటంటే ఆ ముంగడ మల్లయ్య ఉంటారు. ఆ ఇద్దరు అన్నదమ్ములు ఈ ఫ్రెండ్స్ అందరు పైన వచ్చి పతంగ ఎగిరేయడానికి వచ్చినారు. వచ్చిన తర్వాత సంథింగ్ ఆడ ఏసీ ఏమో కరెంట్ ఏమో కుల్లో ఉందని అంటున్నారు వాచ్మెన్. దానివల్ల ఏంటంటే రైలింగ్కు టచ్ అయినట్టు, అది పవర్ టచ్ అయినట్టు ఆ అబ్బాయి చూసుకోలేడు. ఆ రైలింగ్ ఇట్లనే ఒరిగినట్టు పతంగ ఎగిరేసుకుంటే సంథింగ్ కింద పడిపోయాడు తమ్ముడు. వాళ్ళన్న పతంగ ఎగిరేస్తున్నాడు. అప్పుడు ఇమ్మీడియట్లీ ఇంకా ఏమైందో అప్పుడే తీసుకెళ్ళాడు. అలా బ్రదర్ తీసుకెళ్ళిపోయాడు ఇమ్మీడియట్లీ. వీళ్ళు ముంగడ మల్లయ్యలు ఉంటే ఎక్కడ ఉంటారు వాళ్ళు? పాపం రెంట్కు ఉంటారు.
అలా రెంట్కి వచ్చినారు, రెంట్కి ఉంటారు, వాళ్ళ పిల్లలు వచ్చి ఇటు ఆడుకుంటారు, ఫ్రెండ్స్ ఆడుకోనికి వస్తారు. అట్లా ఎదురుగా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అందరు కలిసి ఆడుకోనికి వచ్చినట్టు అబ్బాయి నిన్న బై మిస్టేక్ జరిగింది, చనిపోయాడు అన్నట్టు అని తెలిసింది.